టీచర్ పోస్టుల కోసం డబ్బుల బేరసారాల వీడియో బయటపెట్టారు వైఎస్ జగన్. వీడియో బయటకొచ్చినా నిందితులపై లోతైన దర్యాప్తు ఎందుకు జరగలేదన్నారు. డీఎస్సీ అవకతవకల్లో చంద్రబాబు, లోకేష్ పాత్రపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. సార్ అట్లా కాదు సార్, అంటే ఎంతలా అవుద్ది సార్? అది ఒకసారి వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి. ఎన్నింటికి రమ్మంటారు సార్? ఇష్టం, మీరు ఏ టైంకి అయినా రండి. సరే సార్. ఇప్పుడు మా చెల్లి కూడా కావాలండి. నేను ఒక్కడే, మా బావ నేను వస్తే సరిపోతుంది. మీ ఇద్దరైనా రండి, మీ ఒక్కరైనా రండి, ఆవిడతో ఏం పని లేదు. మీరే మాట్లాడి ఫైనల్ చేసుకుంటారు. అవును సార్. అదే సరే సార్, అయితే రేపు 10 గంటలకల్లా వచ్చేస్తాను సార్. వచ్చి మీకు కాల్ చేస్తాను సార్ ఈ నెంబర్కి. మాక్సిమం ఒకరు వస్తే బెటర్, ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే కదా మాట్లాడేది. ఇంకా మీరు నెక్స్ట్ వాళ్ళు చెప్తారు కదా సార్. ఏం లేదు, కొంచెం ఇది సీక్రెట్ గా చేసుకున్నారు కదా. ఓకే, తప్పకుండా సార్. నాకు అర్థమైంది సార్. అంటే ఏం లేదు సార్, ఎంతనంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్. మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సి లో పోస్టింగ్, మీకు ఐడియా ఉంది? అవును సార్. మీరు వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబాయ్ అంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వటమే కదా. సరే, అది ఏదన్నా మీరు వచ్చి మాట్లాడితే నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం. సరే సార్, అయితే ఓకే అండి. మాట్లాడతాను. ఓకేనా? అలాగే అండి. వీలైతే నేను యాక్చువల్ ఏంటంటే నేను ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి ఇంటికే పిలిపించి మాట్లాడతాను. మా ఇంట్లోనే మాట్లాడుకుందాం. ఓకే సార్. అలాగే సార్. కొంచెం పర్సనల్ గా వస్తే మాట్లాడి చేద్దాం. తప్పకుండా సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. కొంచెం పర్సనల్ గా రండి, ఎవరితో ఇది డిస్కస్ చేసుకోవాలి. లేదు అని చెప్పిందండి, మా చెల్లి చెప్పిందండి. పోస్ట్ ఇంపార్టెంట్ కదా సార్. మా ప్రజెంట్ వస్తామండి, చూసుకుంటాం సార్. సరే అండి. ఈ మెగా డిఎస్సీ స్కామ్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి సతీష్. జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి. ఆడియో రికార్డ్స్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, బాధితులంతా ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు, కోర్టు కేసులు నడుస్తున్నాయి, అయినా కూడా ప్రభుత్వం మిన్నకుండిపోతున్న పరిస్థితి. బిందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. మెగా డిఎస్సి పేరుతో మెగా స్కామ్ ఏ విధంగా జరిగిందో, దాని మెగా స్కామ్ని చేయడం కోసం ఏ విధంగా మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఒక పథకం ప్రకారం ఏ విధంగా డిఎస్సిలో ఉద్యోగాలను అక్రమ పద్ధతుల్లో కట్టబెట్టారో వివరిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ స్థాయిలో దీనిపైన చర్చ జరిగేలాగా ట్వీట్ చేశారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీటు, అందులో చాలా స్పష్టంగా కొన్ని ఆధారాలను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొందుపరిచారు. ముఖ్యంగా ఏ అంశాలు ఈ స్కామ్కి దారితీసాయో, ఏ విధంగా స్కామ్కి ప్లాన్ చేశారో, ఇది స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి విద్యాశాఖలోనే జరిగినటువంటి స్కామ్ కాబట్టి దీనిపైన ఖచ్చితంగా సిబిఐ విచారణ జరపాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఈ డిఎస్సి ప్రారంభం నుండే ఏ విధంగా స్కామ్కి అవసరమైనటువంటి మార్పులు చేశారో ఇందులో సవివరంగా పోసగుచ్చినట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించారు. ఏదైతే ఎస్సీఆర్టీ కన్వీనర్ని, డిఎస్సి కన్వీనర్ని తప్పించి ఎస్సీఆర్టీ ఎవరైతే పేపర్లు తయారు చేస్తారో అదే వ్యక్తికి పరీక్ష నిర్వహణ బాధ్యతలు కూడా అప్పచెప్పడం అనేది. ఎస్సీఆర్టీ కన్వీనర్, అదేవిధంగా డిఎస్సి కన్వీనర్ ఇద్దరిని ఈ రెండింటికి కూడా ఒక్కరినే పెట్టడం అన్న దానితోనే ఈ స్కామ్కి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత ఈ పరీక్షల్లో మనం చాలా స్పష్టంగా పేపర్ లీక్ అయిందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దానికి ఉదాహరణగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ఎవరైతే ఎస్సీఆర్టీలో పేపర్లు తయారు చేసే చోట పనిచేస్తున్నటువంటి ఒక అవుట్సోర్సింగ్ సిబ్బంది, ఎందుకంటే ఈవెన్ పేపర్లు ఆన్లైన్లో పెట్టించేటువంటి ప్రక్రియ కూడా అవుట్సోర్సింగ్ సిబ్బందితోనే చేయించారు. ఎవరైతే పేపర్ అప్లోడ్ చేశారో అదే ఆ సెక్షన్ ఉన్నటువంటి వ్యక్తికి అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ అనేటువంటి వ్యక్తికి కృష్ణా జిల్లాలో టాపర్గా, సోషల్ స్టడీస్లోని టాపర్ నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. అదేవిధంగా టీజీటీలో 6వ ర్యాంక్ వచ్చింది. సో ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఎవరైతే పని చేస్తారో ఎస్సీఆర్టీలో అదే వ్యక్తికి టాప్ ర్యాంక్ వచ్చింది. వచ్చిన తర్వాత మెరిట్ లిస్టులో అతను పేరు పెట్టిన తర్వాత
మళ్ళీ అతన్ని బయటపడిపోతుంది, మొత్తం వ్యవహారం బండారం బట్టబయలు అవుతుందని అతను ఉద్యోగం ఇవ్వకుండా తప్పించడం, అతను కోర్టుకు వెళ్ళడం, అతను లాగిన్ బ్లాక్ చేయడం, ఈ అంశాలన్నింటినీ కూడా వివరించారు. సో ఇదే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏ స్థాయిలో డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, ఇది పేపర్ లీక్ జరిగింది. సో దీంట్లో నిజాలు తెలియాలంటే సిబిఐ విచారణ జరపాలని వైఎస్ జగన్మోహన్ డిమాండ్ చేశారు. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో పేరుతో ఉద్యోగాలు ఏ విధంగా అసలు పరీక్ష లేకుండా, అసలు ఒక టీచర్ ఉద్యోగానికి పరీక్ష లేకుండా ఉద్యోగం ఇవ్వడం అనేది గతంలో ఎక్కడ లేదు. ఇది దీనికోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ కోట జీవో నెంబర్ 4 తీసుకొచ్చింది. తర్వాత మళ్ళీ దాన్ని ఉపసంహరించుకుంది. ఈ డిఎస్సి కోసం ప్రత్యేకంగా ఒక జీవో తీసుకురావడం, పరీక్ష లేకుండా వాళ్ళకి డిఎస్సిలో ఉద్యోగాలు ఇచ్చేయడం, తర్వాత డిఎస్సి అయిపోగానే మళ్ళీ నిబంధనలు మారుస్తూ జీవో జారీ చేయడం. ఇది చాలా క్రిస్టల్ క్లియర్గా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో అక్రమాలకు వేసినటువంటి ఒక పథకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించారు. అదేవిధంగా బేరసారాలు ఏ విధంగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా పోస్టుల కోసం జరిగాయో ఒక ఆడియో వీడియో కూడా బయటకు వచ్చినప్పటికీ కూడా ఆ వీడియోను కూడా పోస్ట్ చేశారు. బయటకు వచ్చినా సరే దానిపైన విచారణ తూతూ మంత్రంగా ముగించేసి దీని ప్రక్రియ మొత్తం పైన విచారణ జరపకపోవడం అన్నది అనేక అనుమానాలు తావిస్తుంది. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ నిర్వహిస్తున్నటువంటి విద్యాశాఖలో జరిగినటువంటి స్కామ్ కాబట్టి దీనిపై సిబిఐ విచారణ జరపాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ ద్వారా డిమాండ్ చేశారు. రైట్ సతీష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.